రొట్టెల పండుగను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కోటంరెడ్డి గిరిధిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయని తెలిపారు. దర్గా అభివృద్ధికి ముఖ్యమంత్రి 5 కోట్లు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ సూచనలతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో రొట్టెల పండుగను విజయవంతం చేసేందుకు అన్ని అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేసి సహకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, బారాషాహి దర్గా కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా, ముస్లిం నాయకులు షమీ హుస్సేన్, టీడీపీ నాయకులు షంషుద్దీన్, పఠాన్ సాబిర్ ఖాన్, బారాషాహి దర్గా కమిటీ సభ్యులు మరియు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బారాషాహిబ్ దర్గాలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలని గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారు, పొంగూరు నారాయణ గారు, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో వారి నాయకత్వంలో వారి సూచనలు సలహాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ రొట్టెల పండుగలో పాలు పంచుకున్న అన్ని శాఖల అధికారులు ఇంత పెద్ద ఫెస్టివల్ చేసేటప్పుడు ఎవరిదో ఒకరో ఇద్దరో ఉండదు. అన్ని శాఖల అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది, కార్పొరేషన్లో ఉన్న పలు శాఖలు, శానిటేషన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డ్రాఫ్ట్స్మెన్ కానీ అందరి శాఖలు, అదేవిధంగా R&B, మెడికల్ హెల్త్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికలు, అన్ని శాఖల అధికారులతో కూడా, అదేవిధంగా ముఖ్యంగా ఈ దర్గాలో నిరంతరం నాతో గత నెల నుంచి కూడా ప్రయాణిస్తున్న దర్గా కమిటీ చైర్మన్ కాకముందు నుంచి కూడా చైర్మన్ అనుకున్నాం కాబట్టి ఖాదర్ బాషా గారు కానీ, మా పార్టీ నేతలు సాబిర్ ఖాన్ గారు, షంషుద్దీన్ గారు, అదేవిధంగా పెద్దలు షమీ హుస్సేన్ గారు, మిగతా ఉన్నారు, వీరందరితో కూడా కలుపుకొని సమన్వయం చేసుకుని ఎక్కడా ఇబ్బంది లేకుండా వచ్చే ప్రతి భక్తులకు కూడా ఏ చిన్న అసౌకర్యం కూడా కలగకూడదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మొదటి రోజు మీరు కూడా గమనించారు, చిన్న వాటర్ సమస్య ఇస్తేనే ఇమ్మీడియట్గా దానికి సంబంధించి అందరం అన్ని శాఖల అధికారులు ఇమ్మీడియట్గా దాని కంప్లైంట్ కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఆ విధంగా అనుక్షణం కూడా నిత్యం కూడా అన్ని శాఖలు, పోలీస్ శాఖ కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ, అన్ని శాఖలు కూడా కలిసికట్టుగా చేశాం కాబట్టే ఈ రొట్టెల పండగ ఎక్కడా ఏ సమస్య రాకుండా స్మూత్గా అన్ని విధాలా కూడా బ్రహ్మాండంగా జరగడానికి కారణం వారితో పాటు మీరు మీడియా ప్రతినిధులు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా ఖజానా సంగతి మీకు అందరూ తెలిసిందే. వైఫల్యం చెంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసరికే ఎక్కడా కూడా రూపాయి లేని పరిస్థితి ఏ డిపార్ట్మెంట్లో కూడా. అయినప్పటికీ నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఈ దర్గాకి డెవలప్మెంట్కి 5 కోట్లు కేటాయించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంత పెద్ద ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన బారాషాహిబ్ దర్గా రొట్టెల పండుగ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. అది ఒక నెల్లూరు జిల్లాలో ఉంది. ఆ నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టంగా భావిస్తూ, అటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మా సోదరులు శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు 3వ ఎన్నికై వారికి ఆ దేవునికి సేవ చేసుకునే భాగ్యం వారు ఇచ్చినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కూడా భక్తులు వస్తూ ఉన్నారు. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా అందరికీ అన్ని విధాల ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూసుకోవడంగానే లక్ష్యంగా మేము ఇప్పుడు దాకా పనిచేసాం. రేపు ఎల్లుండి ఎప్పుడు దాకా అయితే అప్పుడు దాకా కూడా అందరు అధికారులు సమన్వయం చేసుకొని అందరం కష్టపడి ఈ రొట్టెల పండుగని విజయవంతం చేసినాం. దీనికి ప్రతి ఒక్కరికి రాష్ట్ర మంత్రులు
రామనారాయణ గారు, పొంగూరు నారాయణ గారు, అబ్దుల్ అజీజ్ గారు సలహాల సూచనలో స్థానిక శాసనసభ్యులు సీదిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని బారాషా చైర్మన్ కాదర్ బాషా గారు, మరొకసారి పార్టీ నాయకులు పెద్దలు సాబిర్ ఖాన్ గారు కానీ, శంసుద్దీన్ కానీ, మరొక పెద్దలు సమీ హుస్సేన్ గారు, దర్గా కమిటీ సభ్యులు, అందరు అధికారుల సహకారం, మీడియా ప్రతినిధుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు, మీరందరూ సహకరించినందుకు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.